హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారా? సైన్స్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకుందామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంటారండి. అందరూ ఏమనుకుంటారంటే మొత్తం సిలబస్ని చదివేద్దాం అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. మొత్తం సిలబస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కొన్ని మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మాత్రమే వస్తాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి సైన్స్లో 80% వరకు క్వశ్చన్స్ సెలెక్టెడ్ చాప్టర్స్ నుంచే వస్తున్నాయి. అంటే మీరు స్మార్ట్గా ప్రిపేర్ అయితే చాలా తక్కువ టైంలోనే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సైన్స్ టాపిక్స్, చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఏ టాపిక్స్ మీద ఎంత ఫోకస్ చేయాలి అనేది ముఖ్యంగా నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే బిగినర్స్ అయినా, కొత్తగా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైనా, లేదంటే అంతకుముందు చదివిన వాళ్ళు కూడా అందరికీ యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. ఓకేనా? మీ గోల్ సైన్స్లో 25 అవుట్ ఆఫ్ 25 అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే డిలే ఎందుకు మరి, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఆర్ఆర్బీ గ్రూప్ డి సైన్స్లో టాప్ స్కోర్ కొట్టే జర్నీ. ఆర్ఆర్బీ గ్రూప్ డి సైన్స్ 25 అవుట్ ఆఫ్ 25 అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ బయాలజీ గురించి తెలుసుకుందామండి. ఓకేనా? మనం ఫస్ట్ బయాలజీలో దాదాపు 10 to 12 క్వశ్చన్స్ అనేది వస్తుందండి. దీంట్లో మెయిన్ చాప్టర్స్ కనుక చూసుకుంటే మనకు హ్యూమన్ బాడీ సిస్టము, డిజీజ్ అండ్ విటమిన్స్, న్యూట్రిషన్స్, సెల్స్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇంకొకటి మర్చిపోయాను, ప్లాంట్ బయాలజీ. ఓకేనా? ప్లాంట్ బయాలజీ. ఓకేనా? ఇప్పుడు ఈ చాప్టర్లు కనుక చదువుకుంటే మీకు 10 to 12 క్వశ్చన్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ హ్యూమన్ బాడీ సిస్టమ్ ఉంది కదా, 3 to 4 క్వశ్చన్స్ అన్నది కదా, దీంట్లో మీరు ఫస్ట్ చదవాల్సింది డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా? ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ. ఓకేనా? శ్వాస వ్యవస్థ అంటారు కదా, రెస్పిరేటరీ సిస్టమ్ చదువుకోండి. తర్వాత బ్లడ్ గురించి చదువుకోండి. ఓకేనా? ఈ చాప్టర్ కనుక చదువుకుంటే హ్యూమన్ బాడీ సిస్టంలో మీరు ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ మీరు కంపల్సరీ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సెకండ్ వచ్చేసి డిసీజ్ అండ్ విటమిన్స్ ఉంది కదా, దీంట్లో మీరు విటమిన్స్ డెఫిషియన్సీ డిసీజెస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ అనేది విటమిన్ ఏ అనేది ఏ లోపం వలన ఏ వ్యాధి అనేది వస్తుంది అనేది క్వశ్చన్స్ వస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా చదువుకోండి మీరు. అప్పుడు మీకు విటమిన్స్ డిసీజెస్ అనేది మీకు ఈజీగా అనేది స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ అండి. న్యూట్రిషన్స్ అంటే ఏ పోషకాలు, ఏ ఫుడ్ తినడం వల్ల ఏ పోషకాలు అందుతుంది అనే దాని గురించి ఉంటుంది. అది మామూలుగా బేసిక్ డెఫిషియన్స్ చదువుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ సెల్స్ కూడా అంతే అండి, కణాలు కూడా అంతే, బేసిక్ డెఫినేషన్స్ చదువుకోండి సరిపోతుంది. ఇక ఎన్విరాన్మెంట్కి వస్తే మాత్రం ఫస్ట్ ఫుడ్ చైన్ ఉంటుంది కదా, ఫుడ్ చైన్ సిస్టమ్ అంటారు కదా, అది చదువుకోండి ఫస్ట్. తర్వాత దీంట్లో నెక్స్ట్ వచ్చేసి పొల్యూషను. ఈ చదువుకుంటే మీకు కెమిస్ట్రీ బయాలజీలో మంచి స్కోర్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను చూడండి. మీకు బయాలజీలో మంచి స్కోర్ రావాలంటే ఒకటి. ఓకేనా? మెయిన్ డయాగ్రామ్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు త్వరగా ఆన్సర్ ఇవ్వచ్చండి. ఇది గ్రూప్ డి, ఇది బయాలజీ యొక్క మెయిన్ సీక్రెట్ అండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ప్లాంట్ బయాలజీ అని చెప్పేసి అన్నాను కదా నేను. ప్లాంట్ బయాలజీలో వచ్చేసి మీరు ఫోటోసింథసిస్ అండి. ఓకేనా? ఫోటోసింథసిస్ ఒకటి చదువుకోండి ప్లాంట్ బయాలజీలో. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, అంటే ఏ రకమైన ప్లాంట్స్ ఉంటాయి అనేది చదువుకోండి. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ ప్లాంట్లో అంటే మొక్కలలో ఏ రకమైన మొక్కలు ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకోండి మీకు. ఓకేనా? ఇదండి బయాలజీ గురించి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా? ఫిజిక్స్ గురించి కనుక తెలుసుకుంటే మనకు ఫస్ట్ ఇందులో 6 to 9 క్వశ్చన్స్ అనేది వస్తుందండి. ఓకేనా? మోషన్స్ 1 to 2 క్వశ్చన్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ 1 to 2 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ 1 to 2 క్వశ్చన్స్, లైట్ 1 to 2 క్వశ్చన్స్, సౌండ్ 1 to 2 క్వశ్చన్స్, ఫోర్స్ అండ్ గ్రావిటేషన్ 1 to 2 క్వశ్చన్స్. ఇవి మెయిన్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మోషన్ చాప్టర్ కనుక తీసుకుంటే మనకు దాంట్లో మీరు ఫస్ట్ స్పీడ్, తర్వాత వెలాసిటీ. ఓకేనా? వెలాసిటీ తర్వాత యాక్సెలరేషన్. ఈ కనుక మీరు చదువుకోవాలి ఫస్ట్. ఈ జర్నీకి చదువుకుంటే మీరు 1 to 2 క్వశ్చన్స్ అనేది పక్కాగా వస్తుందండి అన్ని ఎగ్జామ్స్లలో. ఓకేనా? నెక్స్ట్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. వర్క్ అండ్ పవర్ దీంట్లో వచ్చేసి మీరు ఫార్ములా బేసిస్ ఎక్కువ చదువుకోవాలండి. ఓకేనా? డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ వస్తుందండి దీంట్లో. వర్క్, పవర్ అండ్ ఎనర్జీలో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి ఫార్ములా. మీరు కనుక ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే ఈ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కనుక చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీలో మీరు మెయిన్గా చదువుకునేది కరెంట్. ఓకేనా? ఫస్ట్ కరెంట్ గురించి చదువుకోండి. ఎలక్ట్రిసిటీలో రాగానే కరెంట్ గురించి చదువుకోండి. తర్వాత రెసిస్టెన్స్. ఓకేనా? తర్వాత ఓమ్స్ లా గురించి చదువుకోండి.
అప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ నుంచి 1 to 2 క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ లైట్. ఓకేనా. లైట్ కనుక చూసుకుంటే ఇప్పుడు మీకు లైట్లో మీరు రిఫ్లెక్షన్స్, ఓకేనా, రిఫ్లెక్షన్స్ గురించి చదువుకోండి ఫస్ట్. తర్వాత మిర్రర్స్లో రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉంటుందో అనేది చదువుకోండి. తర్వాత దీంట్లో అంటే సింపుల్ బేసిక్ కాన్సెప్ట్లో మాత్రం చదువుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు లైట్. ఓకేనా. లైట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి. సౌండ్లో వచ్చేసి మీరు ఫ్రీక్వెన్సీ గురించి చదువుకోండి మెయిన్గా. ఫ్రీక్వెన్సీ. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి యొక్క మాటకి అంటే ఆడవాళ్ళ గొంతుకి ఎంత డెసిబుల్స్ ఉంటుంది అవన్నీ ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ. తర్వాత వైబ్రేషన్స్ గురించి బాగా చదువుకోండి సౌండ్లో, సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్లో మీరు డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తుండే దీంట్లో. ఓకేనా. కాబట్టి మీరు ఫిజిక్స్లో మంచి స్కోర్ రావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ ఫార్ములా రివైజ్ చేస్తే మీరు ఈజీగా ఫిజిక్స్లో 5 to 6 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇదేనండి దీని యొక్క టాప్ సీక్రెట్, ఫిజిక్స్ యొక్క టాప్ సీక్రెట్. ఫార్ములాస్ ఎక్కువ రివైజ్ చేస్తే 5 to 6 క్వశ్చన్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. ఇది ఫిజిక్స్ గురించి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం కెమిస్ట్రీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా. కెమిస్ట్రీలో యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ 1 to 2 క్వశ్చన్స్, అంటే కెమిస్ట్రీలో మొత్తానికి 5 to 7 క్వశ్చన్స్ అనేది వస్తుంది ఆర్ఆర్బీ గ్రూప్ డిలో. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకేనా. తర్వాత కెమికల్ రియాక్షన్స్, పీరియాడిక్ టేబుల్, కార్బన్ కాంపౌండ్స్. ఇవి మెయిన్ టాపిక్స్ నేను చెప్పినవి. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుందండి, డైలీ లైఫ్ కెమిస్ట్రీ. డైలీ లైఫ్ సైన్సెస్ అంటారు కదా, డైలీ లైఫ్ కెమిస్ట్రీ గురించి కూడా చదువుకోండి. అంటే డైలీ లైఫ్ కెమిస్ట్రీ అంటే సోప్స్, డిటర్జెంట్స్, మెడిసిన్స్ ఇలా కొన్ని ఉంటాయి కదా, ఇవి చదువుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా. యాసిడ్స్ అండ్ బేసిస్లో కనుక మనం చూసుకుంటే pH వాల్యూస్ అండి. ఓకేనా. నీటి యొక్క pH వాల్యూ ఎంత ఇలా ఉంటుంది కదా, దాని యొక్క యూజెస్ ఏంటిది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ప్రాపర్టీస్, ఎగ్జాంపుల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఉంది, దాని యొక్క యూజ్ ఏంటిది అనేది ముందుగా తెలుసుకోవాలి. ఉక్కు ఉంది, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి మీరు. ఓకేనా. అది చదువుకోవాలి. తర్వాత కెమికల్ రియాక్షన్స్ కనుక చూసుకుంటే అసలు కెమికల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రియాక్షన్ అనేది ఉంటుంది, ఆక్సిడేషన్ అంటే ఏంటిది, రిడక్షన్ అంటే ఏంటిది అనేది క్లియర్గా తెలుసుకోవాలి మీరు. కెమికల్ రియాక్షన్లో ఆక్సిడేషను, రిడక్షన్స్, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, ఇవి మెయిన్గా మీరు చదువుకోవాల్సిన విషయం. ఇక పీరియాడిక్ టేబుల్ అంటారా, ఈ డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటుందండి. దీంట్లో మీరు గ్రూప్స్ తెలుసుకోవాలి, ఏ గ్రూప్లో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ పీరియాడిక్ అనేది దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది, ఏ గ్రూప్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది అనేది క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చేస్తాడు మీకు. కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఇక కార్బన్ కాంపౌండ్స్ అనేది బేసిక్ లెవెల్ చదువుకోండి, సరిపోతుంది. ఓకేనా. మీకు దీంట్లో కెమిస్ట్రీలో టాప్ సీక్రెట్ ఏం తెలుసా, టేబుల్లో కెమిస్ట్రీలో మంచి స్కోర్ రావాలంటే ఒకటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీరు స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇదేనండి ఇది కెమిస్ట్రీ యొక్క టాప్ సీక్రెట్. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పేశాను, ఫిజిక్స్ ఫస్ట్ ప్రయారిటీ బయాలజీకి ఇవ్వండి. ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ బయాలజీకి ఇవ్వండి, ఎందుకంటే 10 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బయాలజీకి ఇవ్వండి. తర్వాత ఫిజిక్స్కి ఇవ్వండి, తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వండి. ఈ చెప్పిన నేను చాప్టర్స్లలో కొన్ని చాప్టర్స్ కూడా చెప్పాను కదా, ఆ టాపిక్స్ కూడా మీరు క్లియర్గా వీడియో పూర్తిగా చూసి ఆ టాపిక్స్ కూడా చూసి చదువుకుంటే మీకు ఈజీగా 25 out of 25 స్కోర్ చేయొచ్చండి. ఓకేనా. ఇవన్నీ నేను ప్రీవియస్ పేపర్లో చూసినవన్నీ చెప్తున్నాను మీకు క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు జనరల్ నాలెడ్జ్లో 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ చెప్తున్నాను. అది చాలా పర్ఫెక్ట్గా పక్క ప్లానింగ్తో చెప్తున్నానండి, వెయిటేజ్తో సహా చెప్తున్నాను మీకు. ఓకేనా. కాబట్టి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను నేను. ఓకేనా. అన్ని వీడియోలు చూడండి, నాకు సపోర్టింగ్గా ఉండండి. మీకోసం మంచి వీడియోలు తయారు చేస్తాను నేను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుసుకుందామండి.